హాయ్ ఎవ్రీవన్, నేను మీ బాలాజీ బీఆర్పీ. అయితే తమిళని చూసారు కదండి. అయితే ఒకవేళ నేను సీఎం అయితే ఏం చేస్తాననే విషయం గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అక్కడ స్కిప్ అనేది చేయకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మీ బాలాజీ బీఆర్పీ. అయితే మొదటిదండి, మనం ఒక సీఎం కావాలంటే మొదటండి ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీలో అయితే మనమైతే ఎమ్మెల్యే అయి ఉండాలండి. ఎమ్మెల్యే అయిన తర్వాత స్టేట్ లెవెల్లో 51% ఎమ్మెల్యే అయితే మన పార్టీకి రావాలండి. మన పార్టీకి వస్తే మనమైతే సీఎం అయ్యే అవకాశం ఉందండి. అయితే నేనైతే సీఎం అయ్యా. ఇప్పుడు ప్రజెంట్ 2024 సీఎం నేను. ఓకే, అయితే నేను సీఎం అవుతే నేను ఏం చేస్తానని గురించి తెలుసుకుందామండి. నాకు ఏం అర్హత ఉంది అంటే సీఎం అయ్యే అర్హత అంటే నేను ఇది సీఎంకు ఇలాంటి పవర్స్ అన్నీ నాకేం అర్హత ఉందంటే అండి, నేను ఒక బిఏ స్టూడెంట్గా నేను చెప్తున్నానండి, వీడియో అయితే చేస్తున్నానండి. ఓకే, బిఏ స్టూడెంట్గా నేను వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, మొదటిదండి, నేను అగ్రికల్చర్ సెక్టర్ మీద కన్నేస్తాను. మొదటి నేను ఇచ్చేది విలువ అగ్రికల్చర్ సెక్టర్ అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ సెక్టర్ అనేది 63% ఉంది. 63%లో అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఎలా డెవలప్ చేయాలని చూస్తానండి. ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఐటీ సెక్టర్ అనేది డెవలప్ చేసేదానికి చాలా వీలు లేదండి ఎక్కువగా అని చెప్పుకోవచ్చాను. కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ మీద అయితే నేను మొదటైతే నేను విలువిస్తానండి అగ్రికల్చర్ సెక్టర్కి. ఓకే, అగ్రికల్చర్ సెక్టర్లో ఏం చేస్తానంటే ముందుగా రాయలసీమకు అయితే వాటర్ తెప్పించాను. ఎందుకంటే కోస్తాంధ్రలో వాటర్ అనేది చాలా ఉందండి, వాళ్ళకి సరిపోయేంత ఉంది. మనకు ఆ రాయలసీమకి అయితే వాటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి వాటర్ రాయలసీమలో వచ్చేలాగా చూస్తానండి. పూర్తిగా రాయలసీమ కూడా తడిచేలాగా వ్యవసాయం చేసుకునే తగినట్టు వాటర్ అయితే వచ్చేలా చేస్తానండి. రెండవదండి, ఫార్మర్స్ని అయితే ఎడ్యుకేట్ చేస్తానండి. అంటే ఎడ్యుకేట్ అంటే మనకు ఫార్మర్స్ అంతా అన్ని పనులు చేసుకొని ఇంటికి వెళ్ళే కొందరికి 7:30 or 8:30 అవుతుంది. కాబట్టి 8:30 నుంచి 9:30 వరకు 1 hour ఆ 2 hours అయితే నేనైతే ఫార్మింగ్ ఎలా చేయాలి, ఫార్మింగ్ ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎలా పెరిగింది అనే విషయాన్ని గురించి అయితే నేనైతే వీడియోస్ని యూట్యూబ్ ద్వారా లేదా మూవీస్ టీవీల ద్వారా అయితే నేనైతే ప్రచారం చేసేలాగా నేను చూస్తానండి. ఓకే, ఇంకా నేనేం చేస్తానంటే మార్కెటింగ్లో ఒక ప్రోడక్ట్ ప్రైజ్ అనేది అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న ప్రోడక్ట్ చేసే ఒక ప్రైజ్ అనేది అంటే దాని ధర అనేది ఎలా ఉందనే విషయం గురించి నేను ఎవ్రీడే అయితే నేనైతే పేపర్ ద్వారా లేదంటే మీడియా ద్వారా అయితే నేనైతే ఎవ్రీడే అందరికీ పబ్లిష్ చేసేలాగా నేను చూస్తానండి. ఓకే, ఇది అగ్రికల్చర్ సెక్టర్ అండి. ఓకే, రెండవదండి ఐటీ సెక్టర్ అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టర్ అనేది డెవలప్మెంట్ చేసేదానికి వీలు లేదండి ఎక్కువ లేదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఐటీ సెక్టర్ అనేది కొన్ని సిటీలో మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, తిరుపతి అలాంటి సిటీలో మాత్రమే డెవలప్ చేయగలుగుతామండి ఐటీ సెక్టర్. మిగతా సిటీలో అయితే డెవలప్ చేసేదానికి వీలు లేదండి. కాబట్టి నేనేం చెప్తానంటే ఐటీ సెక్టర్ అనేది జస్ట్ ఎడ్యుకేషన్ వల్లనే ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది అనేది తప్పండి. అలాగే ఐటీ సెక్టర్ అనేది జస్ట్ మనకు డెవలప్మెంట్, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుందంటే కాదండి. ఎందుకంటే మనది అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం డెవలప్ చేయగలుగుతుందండి మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఐటీ సెక్టర్ ఇదండి. నేను ఐటీ సెక్టర్ అయితే నేను ఎక్కువ పట్టించుకోనండి. మూడవదండి ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అయితే నేను చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమండి. ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చే జనరేషన్కి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేట్ అంటే ఇంగ్లీష్ రావడమే కాదండి, మనం ఒక సబ్జెక్ట్ని పూర్తిగా ఎలా నేర్చుకుంటున్నాం అనేది మాత్రమే చూసుకోవాలండి. ఈ మధ్యకాలంలో ఏమైంది, మార్కులు అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. మార్కులు వస్తేనే చాలు అనుకుంటున్నారండి. ఓకే, మార్కులని అయితే కాకుండా మనకి స్కిల్స్, దాని మీద మనకి ఏం ఎడ్యుకేట్ అయినా ఆ స్కిల్స్ని మనం ఎలా నేర్చుకున్నాం అనే విషయాన్ని గురించి అయితే నేనైతే పూర్తిగా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకే, ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో దీన్ని స్కిల్స్ని నేను తీసుకొచ్చడానికి ట్రై చేస్తానండి. ఓకే, రెండవది ఎడ్యుకేషన్లో రెండవదండి, ఇప్పుడు 1వ క్లాస్ నుంచినే ఇంగ్లీష్ మీడియంతో పాటు మదర్ టంగ్ని ప్రవేశపెడతానండి. ఎందుకంటే మదర్ టంగ్ అనేది ఎలాంటి మదర్ టంగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చదివాం, ఇంగ్లీష్ని తెలుగులో అర్థం చేసుకునే విధంగా ఉండాలండి. తెలుగు చదువుతాం, ఇంగ్లీష్లో ఇమాజినేషన్ చేసుకునేంత నాలెడ్జ్ ఉండాలండి ప్రతి ఒక్కరికి. 1వ క్లాస్ నుంచే వస్తే ఏమవుతుందంటే మనకి సింపుల్గా మనం ఏదైనా చెప్తే సింపుల్గా అర్థం చేసుకునే విధంగా ఉంటుందండి వాళ్ళకి. ఓకే, తర్వాత అండి ప్రైవేట్ స్కూల్స్ని అయితే మూపించేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మూపించేయడం వల్ల అయితే ఏమంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించేదానికి ఉంటుందండి. ఓకే, తర్వాత అండి ఎడ్యుకేషన్లో అంటే ఎడ్యుకేషన్కి తగినట్టు జాబ్స్ వచ్చేలా చూస్తానండి. ఓకే, నాలుగవది వచ్చేసి వెల్ఫేర్ అండి. వెల్ఫేర్ గురించి నేనేం చెప్తున్నానంటే, వెల్ఫేర్ అనేది మ్యాక్సిమం అంటే అనవసరమైనవి కాకుండా పనికొచ్చే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ పింఛనీళ్ళు, ముసలోళ్ళకు కానీ పింఛనీళ్ళు, అలాగే కొన్ని రైతులకు కానీ అలాంటి రుణాలు అలాంటివి అయితే కొన్ని అయితే నేను ఎడ్యుకేషన్ పర్పస్ గురించి, వెల్ఫేర్ గురించి అలాంటి గురించి అయితే నేనైతే కొంచెం అవి మాత్రం పట్టించుకుంటానండి. మిగతానివంతా కొన్ని అనవసరమైన వెల్ఫేర్ గురించి అయితే నేను పట్టించుకోనండి. ఓకే, తర్వాత 5వదండి
వాటర్ అండి. వాటర్ అనేది సపరేట్గా ఏం చెప్తున్నానంటే, వాటర్ అనేది మనకు చాలా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది కోస్తా ఆంధ్ర మాత్రము వాటర్కి సరిపోతుంది, రాయలసీమకి సరిపోవట్లేదండి. కాబట్టి జలాగ్న అంటే ప్రాజెక్టులు కట్టడానికి ట్రై చేస్తానండి, ఎక్కువ ప్రాజెక్టులు. ఓకే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, పొలిటీషియన్స్కి పవర్స్ లేకుండా నేను కేవలం ఒక చదువుకున్న వ్యక్తులకే నేను పవర్స్ నుంచి ఎలా చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మన డిస్టిక్ని పరిపాలించే అధికారాన్ని నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో పెడతానండి. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో పెట్టడం వల్ల ఎమ్మెల్యేస్ ఉంటారు అంతే, కానీ మొత్తం పవర్స్ అయితే నేను ఐఏఎస్ ఆఫీసర్ చేతుల మీద పెడతానండి. మండలంలో అయితే ఎంఆర్ఓ ఆర్ ఎంపీడీఓ చేతిలో పెడతానండి. ఓకే. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ నేను ఎవ్రీ మంత్ అయితే నేను ఒక సర్వే అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఒక తాలూకా ఆ ఒక డిస్టిక్లో అయితే నేను ప్రతి నెలకు ఒకసారి సర్వే చేస్తానండి. సర్వే చేసి వాళ్ళ సర్వీస్ ఎలా చేస్తున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ సర్వీస్ ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని గురించి నేను సర్వే చేసి ఆ ఎంపీటీసీని పెట్టాలా ఉంచాలా వద్దా అనే గురించి అయితే నేను అయితే పూర్తిగా చూసుకుంటాను. ఎందుకంటే ప్రజలకు సర్వీస్ అనేది ఎలా అందిస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుంటా, అదే ముఖ్యమండి నాకు. ఓకే. తర్వాతనండి ఇంకా చాలా విషయాలు ఉంటుందండి. ఓకే. ఇంకా చాలా డెవలప్మెంట్ చేయడానికి, అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, అగ్రికల్చర్ సెక్టరే డెవలప్మెంట్ చేస్తేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారండి. కానీ నేనేం చెప్తున్నా అంటే టూరిజాన్ని నేను ఎక్కువ డెవలప్మెంట్ చేస్తానండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా గుళ్ళు ఉన్నాయి, అలాగే మనకి ఆర్కే బీచ్ ఉంది. ఓకే. దాంతోపాటు అనేక రిసోర్సెస్ ఉన్నాయండి మనకు డెవలప్మెంట్ చేయడానికి. ఓకే. ఆ డెవలప్ చేస్తే మాత్రం టూరిజంలో వల్ల మనకు వచ్చే ఐటీ సెక్టర్ కన్నా అగ్రికల్చర్ సెక్టర్ కన్నా మన టూరిజంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, టెంపుల్ అండి. టెంపుల్స్లో ఇప్పుడు మన తిరుమల టెంపుల్ ఉందండి. మన ప్రపంచంలోనే కాదండి, మన ప్రపంచంలోనే టాప్ 3నో టాప్ 2లోనే ఉందండి రిచెస్ట్ టెంపుల్గా. అంటే ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది ఒక 60 కోట్ల పైకి వస్తుందండి. ఓకే. అలాంటి టెంపుల్స్ ఒక 5 ఉన్నా చాలండి మనకు మినిమం 300 కోట్ల పైకి వస్తుందండి మనకు ఎవ్రీ మంత్ ఇన్కమ్. ఓకే. అలా మనమైతే టూరిజానికి అయితే టూరిజాన్ని అయితే డెవలప్ చేసానికి ట్రై చేస్తానండి. ఓకే. నేను ఇంకా వన్ డే నేను సీఎం అవుతే ఇంకా చాలా చాలా చేస్తానండి. ఓకే. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం చేస్తున్నానండి. ఓకే. జస్ట్ ఫన్ కోసం, అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం చేస్తాను ఈ వీడియో. ఓకే. ఈ వీడియో నచ్చితే మాత్రం బాలాజీ బీఆర్పీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.